ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగుబాల, లలిత సుగుణజాల తెలుగుబాల. దొరలు దోచలేనిది, దొంగల చేత దొంగిలింపబడనిది, సోదరులు వచ్చి పంచుకోలేని ఆస్తి. ప్రపంచానికి అభివృద్ధి, ప్రపంచానికి వెలుగు విద్యాధనం మాత్రమే. అలాంటి విద్యాధనాన్ని తెలుగు బాలలు పెంపొందించుకోవాలి. మరి అలాంటి విద్యాధనాన్ని పొందాలనుకునే విద్యార్థులకు ఇది పరీక్షాకాలం. ఎండాకాలంలో ఎండల తీవ్రత పెరిగినట్లు ఈ పరీక్షాకాలంలో విద్యార్థుల్లో పరీక్షల ఫీవర్ పెరిగి కంగారు, ఆందోళన, ఒత్తిడికి లోనవుతుంటారు. మరి ఈ పరీక్షాకాలంలో విద్యార్థుల్లో కంగారు తగ్గి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో రాబోయే పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా ఎలా చదవాలి, ఎలా పరీక్షల్లో ఉత్తీర్ణులై విజయాన్ని సాధించాలి, అలాగే విద్యార్థులు పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధమవ్వాలి మొదలైన వివరాలన్నీ కూడా మనకు అందించడానికి నేడు మన స్టూడియోలో ఉన్నారు నెల్లూరు నగరంలోని ప్రముఖ సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్ డాక్టర్ శ్రీ వి సురేష్ బాబు గారు. ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిని నింపి వారి విజయానికి కారణమైన శ్రీ వి సురేష్ బాబు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సురేష్ బాబు గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారమ్మా, మీకు ప్రత్యేకమైన నమస్కారం. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. సురేష్ బాబు గారు, విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి, అలాగే విద్యార్థులు పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మా శ్రోతలకు తెలియచేస్తారా? పరీక్షలు జీవితంలో విద్యార్థి దశలో మనం కానీ గమనిస్తే ముందు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది. జీవితం అలా కాదు. జీవితంలో ప్రతి నిమిషం ఎలా ఉంటుందంటే అనేక విషయాలను నేర్పుతూ ఉంటుంది. ఈ జీవితంలో పరీక్షలు అనేవి వెరీ కామన్. అందుకని పరీక్షల్లో మనం ఏ విధంగా సిద్ధపడాలంటే స్టూడెంట్స్ ఎస్పెషలీ మానసికంగా సిద్ధపడ్డం. అంటే నేను రెడీ, నేను చదివాను, విన్నాను, చూశాను, నేర్చుకున్నాను, నేను పరీక్ష రాయడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాను, పరీక్షలో నేను ధైర్యంతో ఉన్నాను. పరీక్ష అంటే చాలామందికి వర్రీ. అందుకనే మన మోడీ గారు కూడా చెప్పారు, ఎగ్జామినేషన్స్ అనేవి లేదా పరీక్షలు అనేవి యు ఆర్ నాట్ ఏ వరియర్, యు ఆర్ ఏ వ్యారియర్ అన్నారు. ఒక యోధుళ్లాగా మనం దీనికి సంబంధించి చేయాలి. అందుకని పరీక్షకు మానసికంగా సిద్ధపడడం, గెలుస్తానే ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవడం, అదేవిధంగా చక్కని ప్రజెంటేషన్స్ ఇటువంటి చేయగలిగితే మనం పరీక్షలో ఖచ్చితంగా విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు ఎలా చదవాలి తెలియచేస్తారా? జీవితంలో ఏ అంశానికైనా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళడం, వ్యూహాత్మకంగా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక స్టూడెంట్స్ అయితే ప్రణాళికాబద్ధంగా వెళ్ళడానికి వారు ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని ఇన్ని రోజులు చదివాము, విన్నాము, జ్ఞాపకశక్తిని పెంచుకున్నాము, కష్టపడ్డాము, దాంతోడు రోజుకి ఎన్ని గంటలు కేటాయించాలా, ఇది ప్రణాళికలో చాలా ఇంపార్టెంట్. ఎన్ని గంటలు, అదేవిధంగా ఈ ప్రణాళికలో భాగంగా ఆహారం ఏం తీసుకోవాలి, అదేవిధంగా నిద్ర, ఇవన్నీ ప్రణాళికలో భాగమే. దీంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, గత 10 ఏళ్లలో లేదా 5 ఏళ్లలో అడిగిన ప్రీవియస్ పేపర్స్ అన్నిటినీ ఖచ్చితంగా రివ్యూ చేయాలి. ఎందుకంటే అవి రివ్యూ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవే ఇవ్వడానికి అవకాశం ఉంది, అవే రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రణాళికలో భాగంగా ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి ఏదో విధంగా రిలవెంట్గా ఆన్సర్ రాసే విధంగా ఆ నైపుణ్యంని తెచ్చుకోవాలి. విద్యార్థులు ఆ విధంగా నైపుణ్యం తెచ్చుకున్నప్పుడు ప్రణాళిక చక్కగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రణాళికలో వచ్చేసరికి ఈ 3 అవర్స్లో అక్కడ కూర్చొని వేరే దాని గురించి ఆలోచించకుండా కేవలం ఏం క్వశ్చన్ అడిగాడు, ఆన్సర్ ఏమి ఇవ్వాలా అనే దాంతోనే వెళ్ళాలి. దీనికన్నా ముందు ఇంటికాడ ఎలా మానసికంగా సిద్ధపడాలా, అదేవిధంగా తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలా, ఆహార నియమాలు, నిద్ర, ఆరోగ్య విషయాలు, ఇవన్నీ ప్రణాళికలో అంశాలే. అందుకని చక్కని ప్రణాళికతో ప్లానింగ్ చేసుకొని ఎగ్జామినేషన్ టైం అని చెప్పి టైం మేనేజ్మెంట్ లేకపోతే ప్రణాళిక విఫలమవుద్ది. మీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఉదాహరణకు నేను 3 గంటల వరకు చదువుతాను సార్, తెల్లవారుజాము 2 వరకు చదువుతాను సార్ అంటే ఇవి ప్రణాళికలో మనకి అపజయాలను అందిస్తాయి. అందుకని ఈ మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అందుకని మీ ప్రణాళికలో కరెక్ట్గా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్, మీరు ఏం సబ్జెక్ట్ తీసుకుంటున్నారో దానికి షార్ట్ ఆన్సర్ సెట్, ఎస్సే రైటింగ్ సెట్ ఏ విధంగా చేయాలా, ఇటువంటి అన్ని ప్రణాళికలో భాగంగా ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటిని 1కి 4 సార్లు చదవడానికి ప్లాన్ చేయండి. అదేవిధంగా పరీక్షల సమయంలో మాత్రం కొత్త వాటి మీద ప్రయోగాలు చేయొద్దు.
ఇప్పుడే నేర్చుకుంటున్నాం సార్, ఇప్పుడే ఈ విధంగా నేర్చుకుంటున్నాం అంటే అవి మీ బ్రెయిన్కి కొంచెం భారం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ విన్నదాన్ని, చదివిన దాన్ని, చూసిన దాన్ని ప్రణాళికబద్ధంగా ఒకరోజు గ్యాప్ వస్తుంది. పరీక్షకు మీకు గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్లో ఉండే ఆ టైమింగ్తో ప్రణాళికతో ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. సురేష్ బాబు గారు, విద్యార్థులు ఎగ్జామినేషన్స్లో ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా చేయాలి, అలాగే విద్యార్థులు పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తారా? ఇక పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలన్నా వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఉండాలి. ఈ ప్రజెంటేషన్ స్కిల్ అనేది ప్రతి విద్యార్థికి చాలా అవసరం. ఈ ప్రజెంటేషన్ స్కిల్లో వచ్చేసరికి ఇది ఒక కళ. అంటే ఒక సంవత్సరం రోజులు చదివిన దాన్ని, ఒక సంవత్సరం రోజులు ఒక అకాడమిక్ ఇయర్ దాన్ని 3 గంటలు లేదా 2 గంటలు లేదా 2.5 గంటల్లో వారి యొక్క భవిష్యత్తును నిర్ణయించేది పరీక్షలు. అందుకని దీంట్లో కరెక్ట్గా ప్రజెంటేషన్ స్కిల్లో వీళ్ళు చేయాల్సిన విషయాలు ఆల్రెడీ చదివింటారు, వినింటారు, చూసింటారు, నేర్చుకుంటారు, కష్టపడింటారు. అందుకని ఈ ప్రజెంటేషన్ స్కిల్లో ఏంటంటే చాలా అందంగా రాయడం, చక్కగా రాయడం, అవసరమైన దగ్గర అసలు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు చాలామంది అది గమనించట్లేదు. నిర్వచనం అడుగుతుంటే నిర్వచనం రాయాలా, డిస్క్రిప్షన్ అడుగుతుంటే దాని గురించి వర్ణన రాయాలా, ఇలా ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి. ఇక చాలామంది విద్యార్థులు ఎలా చేస్తున్నారంటే చిన్న క్వశ్చన్స్, 2 మార్కుల క్వశ్చన్స్కి 20 లైన్స్ 30 లైన్స్ రాస్తారు. అదే ఒక 5 మార్కుల క్వశ్చన్స్కి 5 లైన్లు 6 లైన్లు రాస్తారు. ఇది ప్రజెంటేషన్లో రాంగ్ అండి. 2 మార్కుల క్వశ్చన్కి 4 లేదా 5 లైన్ల కన్నా ఎక్కువ మించొద్దు, లేదా 2 లేదా 3 లేదా మ్యాక్సిమం 5 లైన్లు. అదేవిధంగా ఒక 5 మార్కులకైతే ఒక 10-15 లైన్స్ రాస్తే దానికి తగ్గట్టుగా ఉంటుంది. అదేవిధంగా ప్రజెంటేషన్లో ముందు మీకు ఏమైతే బాగొచ్చో వాటిని చక్కగా రాయండి. కొట్టివేతలు, ఓవర్ రైటింగ్స్ ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే ఈ ప్రజెంటేషన్ ఎవరైతే రుద్దుతున్నారో, కరెక్షన్ చేస్తున్నారో వారికి ఇంప్రెసివ్గా ఉండాలి. అందుకని మీరు రాసే హెడ్డింగు, సబ్ హెడ్డింగు, అండర్లైన్ చేసే విధానము, ఎగ్జాంపుల్ ఇచ్చే విధానము, వీటన్నిటిని కలిపి ప్రజెంటేషన్ స్కిల్ అంటాం. ఈ ప్రజెంటేషన్ స్కిల్ మార్కుల్ని పెంచుద్దండి. ఇటువంటి ఎగ్జామ్స్లో ప్రజెంటేషన్ ఎంత చక్కగా చేయగలిగితే వారిలో మార్క్స్ అంత యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని అసలు ఏం జరుగుతుంది, పేపర్ చివరంచు వరకు కాకుండా కింద నుంచి ఒక లైన్ 2 లైన్లో వదిలేయడం. అదేవిధంగా వచ్చేసరికి కంప్లీట్గా అసలు ఏం చెప్తున్నాడు, కంటెంట్ ఏం రాస్తున్నాము, ఆ కంటెంట్ దానికి రిలవెంట్గా రాయండి. మ్యాక్సిమం మీ టీచర్లు ఏ విధంగా చెప్పారో, మీకు సంబంధించిన అధ్యాపకులు ఏ విధంగా చెప్పారో ఆ తీరుని మీరు గుర్తించండి. లేదా మీరు చదివారు, ఏ విధంగా చదివారో ఆ తీరుని గుర్తించి చక్కని ప్రజెంట్ చేయండి. ముందు వచ్చినాయన్ని రాయండి, డిఫికల్టీగా అర్థం కాని దాన్ని ఆలోచించండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు చదివారు, విన్నారు, విజయాన్ని పొందుతున్నారు కాబట్టి అలా మీరు ప్రజెంట్ చేయగలిగితే. అదేవిధంగా బొమ్మలు, సైన్స్ ఇటువంటి ఎగ్జామ్స్లో బొమ్మలు, మ్యాథమెటిక్స్లో ఇల్లుస్ట్రేషన్స్, ఇటువంటివి మనం చక్కగా చేస్తే, నీట్గా చేయగలిగితే మన మార్క్స్ చక్కగా ఉంటాయి. ఇంప్రెషన్ ఎక్కువగా ఉండడం ద్వారా హై స్కోరింగ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రజెంటేషన్ స్కిల్ అనేది ఒక స్టూడెంట్కి ప్రతి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నాడో ఆ ఎగ్జామ్లో సక్సెస్ఫుల్గా నిలపడానికి అవకాశం ఉంటుంది. చాలా బాగా వివరించారు సురేష్ బాబు గారు. మీరిచ్చే ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేలా ఉన్నాయి. మీరు టైం మేనేజ్మెంట్ అన్నారు కదా, ముఖ్యంగా ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ప్రపంచంలో గడిచిపోతే తిరిగి రానిది ఏదైనా ఉన్నది అంటే అది కాలం మాత్రమే. అలాగే విద్యార్థులకి ఈ పరీక్షా కాలంలో టైం అనేది మరీ ముఖ్యం. మరి విద్యార్థులు ఈ టైంని ఏ విధంగా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి తెలియజేస్తారా? అలాగే సబ్జెక్టుపై అవగాహన కోసం విద్యార్థులు ఏం చేయాలో తెలియజేస్తారా? ప్రధానంగా టైం మేనేజ్మెంట్ అనేది విజేతలుగా మారాలంటే ఏ రంగంలో అయినా కూడా టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక స్టూడెంట్స్కి అయితే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. తెలుగు, ఇంగ్లీష్ ఇటువంటి లాంగ్వేజ్లో పరీక్షలు రాసేటప్పుడు టైం సరిపోదు. ఎందుకు సరిపోదంటే నేను అదే చెప్పేది, ప్రణాళికాబద్ధంగా ప్లాన్ ప్రకారంగా టైంని కరెక్ట్గా నిర్ణయించుకోకపోతే తెలిసిందని చెప్పి రాస్తూ ఉంటారు. 2 మార్కుల కోసం రాస్తుంటారు. వెంటనే మీకు ఒక బెల్ సిగ్నల్ ఇస్తాడు. బెల్ సిగ్నల్ ఇవ్వగానే మీ ఆందోళన రెట్టింపు అవుద్ది, భయం రెట్టింపు అవుద్ది, ఓయమ్మ ఏమి రాయలేకపోయినా అనేది వస్తుంది. అందుకని మీరు వీటన్నిటిని షార్టేజ్ చేసుకొని కరెక్ట్గా ఏం అడుగుతున్నాడు, నేను ఎన్ని లైన్ రాయాలి అంతే, ఆ విధంగా చేసుకోవడం ఉండాలి. నెక్స్ట్ టైం ఆలోచన విషయంలో అంటే కాలం విషయంలో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్ధరాత్రి లేదా 2 గంటలు 3 గంటల వరకు చదవడం మంచిది కాదండి. దీని ద్వారా ఏమవుతుందంటే పక్క రోజు ఒత్తిడి ఆందోళన హెవీగా అయిపోయి మెమరీ కొంచెం స్లో అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడక్కడ నాకు చెప్తుంటారు, నా కౌన్సిలింగ్ సెంటర్లో వచ్చి చెప్తుంటారు, సార్ మా పాప రాత్రి అంతా చదివింది, ఉదయాన్నే పరీక్షలో ఏమి జ్ఞాపకం రాలేదు. రాత్రి అంతా ఎవరు చదవమని చెప్పారు? రాత్రి అంతా చదవాల్సిన అవసరం లేదు. మీరు యాజ్ యూజువల్గా మీరు 10కి పడుకుంటున్నారా, 11 పడుకుంటున్నారా, మ్యాక్సిమం 11-11:30 లోపు నిద్రపోవాలంతే.
ఉదయాన్నే మీరు 5-5:30కి అలా లేగాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే 3 వరకు తెల్లవారుజాము చదువుతున్నారు, మళ్ళీ వెంటనే 5కి లేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, యాంగ్జైటీ ఎక్కువైపోయి తప్పులన్నీ రాయడం ఈ విధంగా జరుగుతుంది. అందుకని కాలం చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మీరు బాగా ఆలోచిస్తే ఎన్ని గంటలు ఈరోజు పరీక్ష అయిపోగానే లేదా ఒక పరీక్ష అయిపోగానే ఎన్ని గంటల టైం ఉంది, ఈ ఎన్ని గంటల టైంలో నేను ఎంత చదువుతాను, ఎన్ని క్వశ్చన్స్ చదువుతాను, స్పీడ్గా ఈ కాలాన్ని హరించే కొన్ని అంశాలు, అనవసరమైన ఆలోచనలు, అదేవిధంగా సెల్ ఫోన్, ఇతర వ్యాపకాలు ఇవన్నీ పక్కన తీసేసి మనము ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ ప్రీషియస్. అందుకని ఈ టైం నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ టైంలో ఎక్కువ చదవాలా, విన్నదాన్ని చదివిన దాన్ని చూసిన దాన్ని చదవాలా, ఆ విన్నది అదంతా గ్రాస్పింగ్ చేసుకొని రాసేటప్పుడు కూడా ఒకటే ఇంపార్టెంట్ పైన మీకు ఇచ్చింటారు 2.5 గంటలు ముగించాలా, అందువల్ల ఆ టైంని కూడా మెన్షన్ చేసుకొని సిస్టమేటిక్గా మీరు రాసుకుంటూ పోతే టైం మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉదయాన్నే లెగడం, అదేవిధంగా రాత్రి పడుకునే టైమింగ్, అదేవిధంగా ఆహార నియమాలు కూడా కరెక్ట్గా తినండి. చాలామంది టయానికి తినరు. ఉదాహరణకు మధ్యాహ్నం 1 గంటకు మీరు భోజనం చేయాలనుకోండి, మీరు 3:30కి మధ్యాహ్నం చేశారు. దీని ద్వారా ఏమవుతుందంటే తెలియకుండా నీ బాడీలో ఒక రకమైన మెటబాలిజంలో వేరియేషన్స్ అవుతుంటాయి, హార్మోన్స్లో ఫ్లక్చువేషన్స్ అవుతుంటాయి. అందుకని మీరు టైం టు టైం తినండి, హ్యాపీగా ఉండడానికి ప్లాన్ చేయండి. ఈ టైం కరెక్ట్గా ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో మీరు పరీక్షల్లో ఖచ్చితంగా విజేతలుగా మారుతారు. సురేష్ గారు, మీరు ఇచ్చిన ఈ టైం మేనేజ్మెంట్ టిప్స్ విద్యార్థులకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. సురేష్ గారు, విద్యార్థులు మరీ ముఖ్యంగా పరీక్షల ఫీవర్ పెరిగి కంగారు, ఆందోళన, ఒత్తిడికి గురవుతుంటారు. మరి వీటి అన్నిటినీ కూడా అధిగమించి ఆత్మవిశ్వాసం పెరిగేలా విద్యార్థులకు పరీక్షల్లో విజయం సాధించాలంటే మీరిచ్చే సూచనలేంటి చెప్తారా? మొదటిగా నేను ఇచ్చిన ఒక కొటేషన్, హర్రీ వర్రీ కర్రీ ఇట్ విల్ బి బర్రీ యూ. అంటే హర్రీ ఏదో ఆతృత, ఏదో ఆందోళన, వర్రీ విచారము, కర్రీ ఏదంటే అది తినడం, ఇవన్నీ మన మెదడు మీద, మన నరాల మీద, మన బాడీ మీద పడుతుంటాయి. అందుకని ఈ ఆందోళన ఇటువంటి విషయాలు పరీక్షల సమయంలో పిల్లల్లో ఎక్కువగా విద్యార్థుల్లో నేను గమనిస్తుంటాను. హార్ట్ పల్పిటేషన్స్ ఎక్కువ అవుతుంటాయి. అంటే గుండె దడ సాధారణంగా 70-80 సార్లు, అంటే నిమిషానికి 70 సార్లు 72 సార్లు కొట్టుకోవాల్సింది 130 సార్లు 140 సార్లు కొట్టుకుంటుంది. అంటే దీన్నే హార్ట్ పల్పిటేషన్స్ అంటారు. అదేవిధంగా వచ్చేసరికి భయము, తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్, తల తిరుగుతున్నట్టుగా ఉండడం, షివరింగ్ రావడం, ఇవన్నీ దీంట్లో లక్షణాలు. కారణం ఎందుకంటే ఆందోళన, ఒత్తిడి, భయాలు ఇవన్నీ చేస్తుంటాయి. అందుకని పరీక్షకు పోయే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక డీప్ లాంగ్ బ్రీత్, ఒక 7 సార్లు డీప్ లాంగ్ బ్రీత్ తీసుకోండి. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ తగ్గడం జరుగుతుంది. రెండవది, మీ చూపుడు వేలు అంటే ఇండెక్స్ ఫింగర్ అంటాం, అదేవిధంగా థంబ్ బొటన వేలు, వీటిని మరొక చేత్తో మీరు ఒత్తండి. ప్రెస్ చేయడం ద్వారా మీలో స్ట్రెస్, టెన్షను, యాంగ్జైటీ, భయాలు తగ్గడానికి అవకాశం ఉంటాయి. దీని ద్వారా మీరు ఒక 6 గంటలు చాలా రిలాక్స్గా ఉండడానికి, పరీక్షలు ధైర్యంగా రాయడానికి మీకు సపోర్ట్ చేస్తాయి. దీంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని కూడబెట్టుకోండి. ఏ పరీక్షల్లో మార్కులు తగ్గితే జీవితం ఏం పోదు, జీవితం చాలా గొప్పది. జీవితంలో ఒక పార్ట్ పరీక్షలు, ఒక చిన్న పార్ట్ పరీక్ష అని మాత్రమే గుర్తుంచుకోండి. అందుకని మీరు ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెంట్ని తెచ్చుకోండి, నమ్మకంతో ముందుకు వెళ్ళండి. అదేవిధంగా తగినంత నీళ్లు తీసుకోండి, అదేవిధంగా తగినంత ఆహారం తీసుకోండి. మరీ ఎక్కువగా ఓవర్గా తీసుకోవద్దండి. అదేవిధంగా అసలు లేకుండా కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్తుంటారండి, అది రాంగ్ కాన్సెప్ట్ అండి. ఏదో ఒకటి తినాలి. అదేవిధంగా ఓవర్గా తినేసి ఈ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ మీద, ఆందోళన మీద, ఒత్తిడి మీద పడుతుంటాయి. అదేవిధంగా నిద్ర, వీటన్నిటిని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఒత్తిడి, ఆందోళన, టెన్షన్స్ ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఇంకా ఒకవేళ ఎగ్జామినేషన్ ఫోబియోస్ ఇటువంటివి ఉంటే కౌన్సిలర్స్, సైకాలజిస్టులు, మాలాంటి సైకాలజిస్టులు, కౌన్సిలర్స్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళతో గైడెన్స్ తీసుకోవచ్చు, వాళ్ళ నెంబర్స్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. వాటి ద్వారా మీకు ఫలితం ఉంటుందండి. ఎందుకంటే భయాలు ఓవర్కమ్ చేసుకోవడానికి. ఆల్రెడీ మీరు నెంబర్ ఆఫ్ పరీక్షలు రాశారు, గతంలో చాలా పరీక్షలు రాశారు, ప్రీ పబ్లిక్ రాశారు, హాఫ్ ఇయర్లీ రాశారు, ఎఫ్ఏ రాశారు, ఎస్ఏ రాశారు, ఇటువంటి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాశారు, డైలీ స్లిప్ టెస్టులు రాశారు, ఇవన్నీ రాశారు కాబట్టి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. అందుకని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ఈ పరీక్షల్లో గెలుస్తున్నాం అనే ఒక ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి. ఆందోళన, ఒత్తిడి, టెన్షన్ చేసినప్పుడు మీరు కొంత వాకింగ్ చేయండి. అందుకనే స్కై వాక్ అంటుంటాం, సైకాలజిస్టులు డిజైన్ చేసిన స్కై వాక్ అంటే ఏం లేదు, జస్ట్ తలభాగాన్ని మీరు 1 గంట చదివారు, 1.5 గంట చదివారు, తలభాగాన్ని కొంచెం పైకి పెట్టి పైన అలా చేసి ముందుకు వెనక్కి అలా కదలండి, మూవ్ అవ్వండి. ఒక 20 అడుగులు ముందుకు వెనక్కి మీరు అలా చేసినప్పుడు మీలో ఉన్న ఆందోళన, ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ రీఫ్రెష్ అవుతారు, హ్యాపీగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఒత్తిడి, ఆందోళన, టెన్షన్స్ తగ్గించబడతాయి. మంచి టిప్స్ అందించారండి విద్యార్థులకి. వారికి ఉండే ఆందోళన, భయం, ఒత్తిడి, కంగారు ఇవన్నీ కూడా తగ్గి మంచిగా కాన్సన్ట్రేషన్తో చదివి ఉత్తీర్ణులవడానికి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా మంచి సూచనలు అందించారు. సురేష్ బాబు గారు, మరి ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా విద్యార్థులు ఏ విధంగా బెనిఫిట్ పొందగలరు తెలియచేస్తారా?
వాస్తవంగా సోషల్ మీడియా కానీ, సెల్ కానీ, లేకుంటే మనం ఉపయోగించే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, మాధ్యమాలు కానీ, రేడియో కానీ, టీవీ కానీ అన్నీ ఉపయోగపడతాయి. కానీ మిస్యూజ్ చేసే కొద్దీ అది ప్రాబ్లంగా మారిపోయి, థ్రెట్గా మారిపోయి, ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంశాలు పిల్లలకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉదాహరణకు నా యూట్యూబ్ ఛానల్ ఉంది, లైఫ్కి అని ఒక యూట్యూబ్ ఛానల్. ఒత్తిడి తగ్గించుకోవడానికి దాంట్లో నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే సోషల్ మీడియా ద్వారా ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో మీరు ఎక్కడ కలవకుండా యూట్యూబ్ని చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆకాశవాణి నుంచి మీకు అద్భుతంగా ఈ టాపిక్ వచ్చింది. దీన్ని వినడం ద్వారా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. అదేవిధంగా సోషల్ మీడియా లేదా వీటిలో మనకు నెట్ ద్వారా వీటిలో ఇన్ఫర్మేషన్ బాగా తెలుసుకోవచ్చు. సబ్జెక్ట్కి సంబంధించిన ఈజీ పాయింట్స్ మనం నేర్చుకోవచ్చు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవచ్చు. దీంతోపాటు ఎలా ధైర్యంగా ఉండాలా, ఎలా మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి, ఇటువంటి అంశాలు వివిధ మాధ్యమాల్లో మనకు దొరుకుతాయి. అది యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్స్ కావచ్చు, రకరకాల అంశాల్లో. బట్ వీటిని మనం ఏం చేయాలంటే లిమిటేషన్ చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే కంప్లీట్గా సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి వెళ్తుంటారు. దీని ద్వారా యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతుంటాయి. అదేవిధంగా సెల్ ఫోన్ని కంటిన్యూగా చూస్తుంటారు. దీని ద్వారా యాంగ్జైటీ లెవెల్స్. కానీ మనకు అవి అందించే ఫలాలు మాత్రం చక్కగా ఉంటాయి. వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఇన్ఫర్మేషన్ చాలా అద్భుతంగా దొరుకుతుంది. ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి సంబంధించిన ఆన్సర్స్ మనకు యూట్యూబ్లో దొరుకుతాయి. అదేవిధంగా మనకు సంబంధించిన గూగుల్ దాంట్లో దొరుకుతాయి. అదేవిధంగా కొన్ని మాధ్యమాల్లో దొరుకుతాయి. ఇంటర్వ్యూస్, ప్రత్యేకమైన వ్యక్తుల ద్వారా ఇంటర్వ్యూస్ ఉంటాయి. వాటిని ఎలా ఫేస్ చేసుకోవాలో ఇటువంటి అన్ని అంశాలు, సబ్జెక్ట్స్ యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క వివరణలు ఇవన్నీ ఉంటాయి. అందుకని వీటిని ఉపయోగించుకొని ఎంతో ప్రాధాన్యత ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు పిల్లల్లో వచ్చేసరికి ఇది నియంత్రణ శక్తి కోల్పోతున్నారు. వీళ్ళు ఇది చూడడానికి బదులు వేరే అంశాలు చూస్తున్నారు. అందుకని సోషల్ మీడియా కన్నా పుస్తకంలో జ్ఞానం, నా అభిప్రాయం ప్రకారం ఒక సైకాలజిస్ట్గా పుస్తకం వాళ్ళు నేర్చుకున్నది, చదివింది, చూసింది, రాయడము, చూడడం, వీటి ద్వారా గ్రాస్పింగ్ పెంచుకోవచ్చు. పుస్తకంలోని జ్ఞానము నీ మస్తకంలోకి బాగా ఎక్కాలి. అందుకని ఆ పుస్తకంలో ఉంటున్న ప్రతి తెలివితేటలు మీరు చదివింది, విన్నది, చూసింది ఇవన్నీ చేయగలిగితే మీరు డెఫినెట్గా, అంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకోవద్దని కాదు, ఇప్పుడున్న ఈ మాధ్యమాలను ఉపయోగించుకోండి. దానికన్నా మీ టీచర్లు, లెక్చరర్స్ ఏం చెప్పిన దాన్ని కరెక్ట్గా, ఎందుకంటే అకాడమిక్ ఇయర్కి మనకు కావాల్సింది మెయిన్ ఒక 10th క్లాస్ స్టూడెంట్ లేదా ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ పరీక్ష రాస్తున్నప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్ చాలా ఇంపార్టెంట్. అంటే వారికి సంబంధించిన పుస్తకాలు ఇవి. అదేవిధంగా ఒక సివిల్ సర్వీస్ ఇటువంటి రాస్తున్నప్పుడు ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది వాళ్ళకి. అందుకని ఆ స్థాయిని బట్టి, ఆ పరీక్ష యొక్క స్థాయిని బట్టి వారు వాటిని ఉపయోగించుకోవడం అనేది తెలుసుకోవాల్సి ఉంది. సురేష్ గారు, పరీక్షల సమయంలో ఆహారం, నిద్ర, ఆరోగ్యం ఈ 3 కూడా చాలా ప్రధానమైనవి. మరి ఈ 3 అంశాలపై విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. పరీక్షల సమయంలో మొదటిగా నిద్ర విషయంలో కనీసం 5 నుంచి 8 గంటలు, మీరు 5 మీ స్థాయిని బట్టి 5, లీస్ట్గా 5 అవర్స్ అయినా నిద్రపోవాలండి. 5 to 8 అవర్స్, అది అందువల్ల నిద్ర. రెండవది, పరీక్షల సమయంలో ఒక టైం, అంటే మనం చిన్నప్పటి నుంచి వినింటాం, స్లీప్ సైకిల్ సిస్టమ్ అంటాం దాన్ని. అంటే ఇదిగో 10:30-11కి నిద్రపో, ఉదయాన్నే 5కు లేవు, కొన్ని వేల సార్లు మనం వినింటాం మన తల్లిదండ్రుల ద్వారా, అదేవిధంగా టీచర్ల ద్వారా వినింటాం. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వచ్చేసరికి 3 గంటల వరకు, 2 గంటల వరకు అలా చదవద్దండి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర విషయంలో 10-11 లోపు క్లోజ్ చేసేయండి. ఉదయాన్నే 5-5:30కి లేకండి, హ్యాపీగా లేకండి. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే నిద్రకు సంబంధించిన హ్యాపీనెస్ వస్తుంది. ఒకవేళ నిద్ర పట్టట్లేదు, ఇంకొంతమంది నేను గమనించాను, ఈవినింగ్ టైంలో కాఫీలు, టీలు ఎక్కువ తాగి నిద్ర రాకూడదు, అందుకని నేను అస్సలు నిద్రపోకూడదు. ఈ మధ్య కూడా నా కౌన్సిలింగ్ సెంటర్కి ఒక అమ్మాయి వచ్చింది, సార్ అసలు నాకు నిద్రే ఉండకుండా ఏదైనా ట్యాబ్లెట్స్ ఉంటే ఇవ్వండి సార్, అసలు పూర్తిగా నిద్ర లేకుండా నేను ఎక్కువ గంటలు చదవాలి. అది రాంగ్ కాన్సెప్ట్ అండి. అందువల్ల అది ఎక్స్పెక్ట్ కూడా చేయదు. హ్యాపీగా నిద్రపోండి, ఏమి వర్రీ కాదు, ఏమీ ఇబ్బంది కాదు. అందుకని నిద్ర విషయంలో ఖచ్చితంగా ఉండాలి. ఇక ఆహారం విషయంలో మీరు పరీక్షల సమయంలో ఎక్కువగా మసాలాలు ఇటువంటివి తీసుకోవడం ద్వారా యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి. చాలామంది బిర్యానీలు తినేసి, ఉదయాన్నే బిర్యానీ తినేసి, నాన్ వెజ్ తినేసి ఇవి రావడం ద్వారా ఏంటంటే కొంత యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి. అదేవిధంగా వచ్చేసరికి మీరు అలా కాకుండా తొందరగా జీర్ణమయ్యే ఇడ్లీసు, అదేవిధంగా కొన్ని ఫ్రూట్స్ ఇవి తీసుకోవడం ద్వారా ఆహారం విషయంలో ఖచ్చితంగా 3 పూట్ల ఆహారం తీసుకోవాలి. చాలామంది బ్రేక్ఫాస్ట్ క్విట్ చేస్తుంటారు, ఇది కరెక్ట్ కాదండి. అందుకని బ్రేక్ఫాస్ట్ చేసేసి పరీక్షకి వెళ్ళండి. అందుకని డ్రై ఫ్రూట్స్ తినండి, డ్రై నట్స్ తినండి. మధ్యలో మీకు పరీక్ష అయిన తర్వాత ఇంట్లో ఉన్నా కూడా జ్యూస్ తాగండి. వీటి ద్వారా మీకు ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని కన్జంప్షన్ చేయడానికి బాగా చదవండి. ఈ విధంగా చేయడం ద్వారా మీలో సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇక ఆహారము, నిద్రతో పాటు ఆరోగ్యం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఒత్తిడి కానీ, టెన్షన్ కానీ, ఆందోళన కానీ, అలజడులు కానీ, భయాలు కానీ ఇటువంటి వచ్చినప్పుడు వెంటనే సైకాలజిస్టులు, సైకాట్రిస్టులని కలవండి. తప్పేం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఫిజికల్గా ఏదైనా ఇష్యూస్ వచ్చాయి, జ్వరం కానీ ఇటువంటి వచ్చినప్పుడు మీ ఫిజిషియన్ని కలవండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ అనారోగ్యాలు మనని వీక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎవరిని, దానికి సంబంధించిన నిపుణులను మీరు కలిస్తే తప్పేం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దీంతోపాటు మీరు వేసుకుంటున్న డ్రెస్ కూడా,
డ్రెస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ డార్క్ డ్రెస్ వేసుకున్నారనుకోండి మీకు తెలియకుండా యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి. అందుకని అదేవిధంగా మరీ బిర్రుగా కొంతమంది వేసుకుంటారు, అటువంటివి చేసుకోవద్దండి. అంటే మీ బాడీకి కంఫర్ట్గా ఏ డ్రెస్ అయితే అటువంటివి ఉంటాయో అవి ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా మీడియం కలర్స్ లేదా లైట్ కలర్స్ వేసుకోవడం ద్వారా మీరు హ్యాపీగా ఉంటారు. రెండోది ఫ్రెష్నెస్గా ఉంటారు. దాంతోపాటు మీరు కంఫర్ట్గా మీరు తీసుకుంటున్న ప్రతి వస్తువు, మీరు రాసుకుంటున్న ప్యాడ్ కావచ్చు, హాల్ టికెట్ కావచ్చు, పెన్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే తీసుకోవడం ద్వారా మీరు మీలో ఉన్న చక్కగా మీ ప్రణాళికబద్ధంగా మీరు వెళ్తున్నప్పుడు పరీక్ష విషయంలో మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. సురేష్ బాబు గారు, విద్యార్థులు వారి భవిష్యత్తుని మరింత మెరుగుపరుచుకోవడానికి వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాత్ర చాలా ప్రధానమైంది అంటారు కదా. మరి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధమైన సహకారాన్ని అందించాలి, అలాగే వారి భవిష్యత్తుకి ఏ విధంగా పునాది వేయాలంటారు, తెలియజేస్తారా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. వాస్తవంగా పరీక్షలు రాస్తుంది కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటే తల్లిదండ్రులు రాస్తున్నారా పిల్లలు రాస్తున్నారా అనేది నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళల్లో ఆందోళన, నా దగ్గరికి నా కౌన్సిలింగ్ సెంటర్కి కూడా వస్తుంటారు, రకరకాల ఆందోళనలు, వీళ్ళు టెన్షన్ పడుతుంటారు, వీళ్ళకి నిద్ర ఉండదు, వీళ్ళకి ఇబ్బంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల్లో ఆ దృక్పథం, ఆ ధోరణి మారాలండి. పరీక్షలు అంటే అదేదో జీవితంలో ఏదో సంథింగ్ ఏదో అని వద్దు. గెలుస్తాడు మీ బాబు, మీ బిడ్డలు ఖచ్చితంగా గెలుస్తారు. అందుకని తల్లిదండ్రులు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండండి. వారికి జస్ట్ ఒక స్నేహితుల్లాగా మెలగండి. వాడిని టెన్షన్ పెట్టేవాళ్ళగా, వాడిని వర్రీ చేసే వ్యక్తుల్లాగా ఉండదు. ఎస్పెషల్లీ పేరెంట్స్లో ఇది. టయానికి మీరు ఫుడ్ అందించండి, టయానికి ఆహార విషయాలు అందించండి. అదేవిధంగా నిద్ర విషయం గుర్తు చేయండి. మేము లేపుతాము, మేము నిన్ను టయానికి లేపుతాం, చదివిస్తామనే ఒక భరోసా ఇవ్వండి. నేను ఉంటాను అనే ధైర్యం ఇవ్వండి. అదేవిధంగా వచ్చేసరికి ఏదైనా పరీక్షల్లో ఏదైనా మిస్ అయినప్పుడు, హాల్ టికెటో లేకుంటే ఏదైనా వస్తువులు మిస్ అయినప్పుడు మీ ఫోన్కి వచ్చినప్పుడు మీరు కంగారు పడద్దు. హ్యాపీగా మీరు కమ్యూనికేట్ చేయండి, రిలాక్స్ కమ్యూనికేషన్ చేయండి. పరీక్షలు అంటే ఏదో యుద్ధం కాదండి, ఆనందంతో వెళ్ళే ఒక ప్రక్రియగా మీరు భావించాలా. అదేవిధంగా టీచర్స్ వచ్చేసరికి ఈ టైంలో ఫస్ట్ ఒక పరీక్ష రాస్తారు. ఉదాహరణకు తెలుగు పరీక్ష రాశారనుకోండి, లేదా ఒక ఇంగ్లీష్ పరీక్ష రాశారనుకోండి, దాని గురించి అరే 20 తప్పులు పోయినాయి, 30 తప్పులు పోయినాయి, ఇవన్నీ వద్దండి. దాని గురించి పెద్ద డిస్కస్ చేయదు. ఎందుకంటే దాని గురించి ఒక్క నిమిషం కూడా మీరు మాట్లాడదు. అయిపోయింది. పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ప్రజెంట్ ఈజ్ ఎ న్యూస్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎన్ ఎగ్జామినేషన్ పేపర్. సో యూ కెన్ రైట్ కేర్ఫుల్లీ, అదర్వైజ్ ఇట్ విల్ బి ఎ టిష్యూ పేపర్. అందుకని రాయబోతున్న ఎగ్జామ్ని ధైర్యంగా రాయండి. అయిపోయిన వాటిని వదిలేసేయండి, గతంలో జరిగిన అంశాలు వదిలేసేయండి. అందుకని ఇప్పుడు గతంలో జరిగిన తప్పుల్ని పునరావృతం కాకుండా రెండో పరీక్షలో సిద్ధపడడానికి ప్లాన్ చేయండి. అదేవిధంగా అయిపోయిన దాని గురించి వర్రీ అయిపోయి నేను 100కు 100 వస్తాయి అనుకున్నాను, 90 వచ్చాయి అని దాని గురించి వర్రీ అవుతుంది. ఇవన్నీ ఏం చేయవు, జీవితంలో ఇవి ఒక పార్టే అండి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే పరీక్షల టైంలో తల్లిదండ్రులుగా అదేవిధంగా టీచర్స్ ఎంకరేజ్ చేయండి. ఎస్ నువ్వు చేయగలవు, నువ్వు బాగా రాయగలవు, ఈ ఎగ్జామ్ తక్కువ వచ్చింది, డోంట్ వరీ, నెక్స్ట్ ఎగ్జామ్ నీకు అవకాశం ఉంది. ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మార్కులు మీరు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు లేదు. ప్రామాణికంగా స్కూల్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూషన్స్, అదేవిధంగా తల్లిదండ్రులు లేకుంటే విద్యా వ్యవస్థలు అందరూ మార్క్స్ కావాలా, మంచి మార్క్స్ కావాలా. ఈ రోజు లేనిది ఫస్ట్ క్లాస్లో ఇవి కూడా సరిపోవు, డిస్టింక్షన్లు కూడా సరిపోవు. మినిమం ఎట్టుండాలంటే 99% వచ్చింది, 98% వచ్చింది, మంచిదే కాదనట్లేదు. దానికోసం మీరు కంగారు పడితే రాదు. వాళ్ళకి వేరే మార్కులు ఎక్కువ వస్తున్నాయి కానీ మానసిక జబ్బులు మరింతగా వస్తున్నాయి. నేను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ గమనిస్తున్నట్టు ఒక సైకాలజిస్ట్గా ఐఐటి సీట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా వస్తున్నాయి. అదే సమయంలో అత్యున్నతమైన ఆత్మహత్యలు కూడా మన రాష్ట్రం జరుగుతున్నాయి. అదే సమయంలో అత్యున్నతమైన మానసిక సంబంధాలు, మానసికమైన జబ్బులు, అదేవిధంగా మానవ సంబంధాలు వీక్ అయిపోవడము, దీంతోపాటు ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినడానికి కూడా ఈ యాంగ్జైటీ, స్ట్రెస్, డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. అందుకని పరీక్షల్ని హ్యాపీగా తీసుకోవడం, అదేవిధంగా పరీక్షల్లో విజయాన్ని తీసుకోవడం, తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యాసంస్థల కరస్పాండెంట్లు, అదేవిధంగా విద్యాసంస్థల హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపల్స్ వీరు కూడా ఎంకరేజ్ చేయండి. నువ్వు గెలుస్తున్నావు అంతే, ఒకవేళ ఓడిపోతున్నావు లేదా తక్కువ మార్కులు వచ్చాయి, డోంట్ వర్రీ, ఈ రోజు పోతే రేపు గెలుస్తాం, ఈ రోజు ఎగ్జామ్ కాకుంటే నెక్స్ట్ ఇంకోటి. ఎందుకంటే జీవితం చాలా గొప్పది. పరీక్షల విషయంలో వచ్చరికి ఏంది నెక్స్ట్ ఉంది మనకి. అట్టని ఒక పరీక్షలో తక్కువ రాగానే జీవితంలో ఏమీ మిస్ కాదు, నథింగ్ ఈజ్ దేర్. బట్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈరోజు ఈ రేడియో ప్రోగ్రాం ద్వారా మనం వింటున్న శ్రోతలు ఈ పాయింట్స్ అన్ని వారు వినగలిగితే మరింత ఆత్మవిశ్వాసం వాళ్ళలో అందుతాయి. సురేష్ గారు చాలా విలువైన సూచనలు, సలహాలు, టిప్స్ అందించారు విద్యార్థులకి. విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగి వారు పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి అని మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి, అలాగే వారి భవిష్యత్తుకు ఎలా పునాది వేసుకోవాలి అని ఒక పాజిటివ్ వే దృక్పథంతో మీరు అందించిన ఈ విలువైన సూచనలు, మాటలు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆకాశవాణి వారందరికీ, అదేవిధంగా శ్రోతలకు, విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ డాక్టర్ సురేష్ బాబు.